సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎస్సీఈ 327 ఐఎన్టీయూసీ యూనియన్ కార్యాలయంలో స్టేట్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన కోన వనితా సంతోష్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ నాయకులు, సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులో జగ్గారెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీని జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీరుస్తానని కోన వనితా సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వేరే కార్యదర్శి శ్రీకర్రెడ్డి, కోశాధికారి వెంకటేశం, కంపెనీ లీడర్ గోవిందరాజ్, మహిళా కార్యదర్శి మంజుల మరియు జ్యోతిలక్ష్మి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అలాగే జేఎల్ఎం న్యూ బ్యాచ్ మద్దతు రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ సార్ గారు, వినోద్ గారు, నవీన్ గారు, మనోహర్ సార్, రాజు గారు, సురేందర్ గారు, శ్రీశైలం గారు, జగ్గారెడ్డి గారికి వెన్నంటూ వారి ఆంజనేయ బంటుగా పనిచేస్తున్నారు కాబట్టి జగ్గారెడ్డి గారు ఎంతో ప్రేమతో ముందుగానే మన కూన సంధి కంగ్రాచులేషన్ చేస్తూ మరి మున్ముందు కూడా అందరికీ ప్రజలకు సహాయం చేస్తూ మరి ఉన్నత శిఖరాలు అధిగమిస్తూ అందరి మన్నెలను పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఏ వాడు ఏది వస్తుందో ఎట్లయితుందో అని చెప్పేసి ఇక్కడనే యూనియన్ కూర్చొని గంటకి ఎన్ని ఓట్లు, ఎంత మెజారిటీ, మీకన్నా ఎక్కువ టెన్షన్తో మేము ఇక్కడ ఉండి లాస్ట్ ఈవినింగ్ అంటే మన సంతోషి అన్న కదా అని మరి చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్న 38 వార్డులో మనకు ఇంచుమించు 22 వచ్చినా కానీ ఇప్పుడు అందరూ కూడా సమస్యలు చెప్తామన్నారు. కానీ సమస్యలు చెప్పొద్దు, మనం సన్మానించుకోవడానికి పిలిచిన శ్రీకర్రెడ్డి గారు మరి 3 సార్లు వార్డు మెంబర్గా గెలిచి 3వసారి చైర్మన్ పదవి ఆకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కార్యవర్గం తరఫున, రాష్ట్ర కార్యవర్గం తరఫున వారి ఇరువురికి చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని మరొకసారి కోరుతా ఉన్నాను. ఇప్పుడు వారితోటి మేము చాలా నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఎందుకంటే దుర్గయ్య గారితో 25 సంవత్సరాల నుంచి యూనియన్లో పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా యూనియన్లో పనిచేశాం. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క అడుగుజాడల ద్వారా కూడా మేము కూడా నాయకులైన సందర్భాలు ఉన్నాయి. దుర్గయ్య గారు రిటైర్ అయిన తర్వాత గిరిజనాథం గారు, ఆ తర్వాత నేను సుమారు 20 సంవత్సరాల పైన అవుతుంది డివిజన్ స్థాయి నాయకత్వం నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా వెళ్ళడం. మరి ముఖ్యంగా ఒక నుంచి పరిచయము, వాళ్ళ సోదరుడు కూడా నా క్లాస్మేట్, మేమిద్దరం రెగ్యులర్ గా మాట్లాడుతున్న సందర్భాలు ఉండే. నామినేషన్ వేసి నుంచి కూడా మేము ఆ వార్డు గురించి కూడా చర్చించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా సంతోష్ గారితో కూడా చాలా సకాలన్నా కానీ కొంత పైన నాయకులు అంటే జగ్గారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ సతీమణి గారు కావచ్చు, వారి ఆశీస్సులు కూడా గొప్పగా ఉండేది. ఎందుకంటే రాష్ట్రంలో 6 నెలల మొదటి నుంచి కూడా ప్రతి సమావేశంలో కూడా డైరెక్ట్ గా అనౌన్స్ చేసిన వ్యక్తి జగ్గారెడ్డి గారు. అంటే చైర్మన్ పదవులు సదాశివరెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులకు తావు లేకుండా 1 మ్యాన్ షోగా సంగారెడ్డి నియోజకవర్గం 2 స్థానాలు కూడా గెలిపించుకోవడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా కూడా నిర్మలా మేడం గారికి జగ్గారెడ్డి కొంత హిస్టరీ కూడా చూస్తాం. మరి ఇక్కడ సంతోష్ గారు జగ్గారెడ్డి గారితో ఎల్లవేళలా మనం సోషల్ మీడియాలో చూస్తున్నా, ప్రింట్ మీడియాలో చూస్తున్నా, ఎక్కడ చూసినా కానీ కూడా అంటే వీళ్ళు ఎంత శ్రమపడి ఎంత కష్టపడుతుంటే ప్రతి ఆయన అడుగుజాడలో ఉండి వాళ్ళతో పాటు ఉండడం కూడా
కాబట్టి కష్టపడ్డ వానికి పదవి ఇవ్వాలన్నది చాలా గొప్ప విషయం. అటువంటి అలంకరించిన పెద్దలు గోపాలన్న గారు, శ్రీపాద్ రెడ్డి గారు, ఈరయ్య గారు, సీనన్న గారు, ఇక్కడికి వచ్చిన సోదరు, మేము చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసి నేను 4th 5th క్లాస్ వచ్చినప్పటి నుంచి 327 యూనియన్ డైరీలే హోంవర్క్ చేస్తుంది. మా ఫాదర్ అప్పటి నుంచి క్యాలెండర్లో డైరీ 327 యూనియన్ ఫ్లాగ్ హాస్టింగ్ నన్ను చేయబట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ స్కూల్ నుంచి వచ్చినాక ఇక్కడికి తీసుకొస్తుండే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎలక్ట్రిసిటీ పేరుబంధం అన్న మీరందరూ ఎంతో ఆప్యాయతతోని ప్రేమతోని మమ్మల్ని ఇక్కడికి పిలిచిరు. చాలా సంతోషం. జగ్గారెడ్డి గారు ఎంతో నమ్మకంతో కానీ ఎవరి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి సంగారెడ్డి పట్టణంలో ఒక మంచి పరిపాలన, ఒక శుభ్రమైన గల్లీలు, ఎక్కడ చెత్త లేకుండా శుభ్రమైన నీళ్లు, లైట్లు, స్ట్రీట్ లైట్లు, మోరీలు ఇవి చక్కగా చేస్తే ఆరోగ్యవంతమైన పట్టణం అయితే సంగారెడ్డి. మాకు ఈ రాత్రి అర్ధరాత్రి అపరాత్రి ఏడి పిలిచినా పోయే గుణం ఉంది. మేము ఎవరికైనా సాయం అడిగితే చేస్తే అల్లనే మేము తృప్తి పడతాం. కాలనీలు వాటిని బాగు చేసుకునే అవకాశం మాకు జగ్గారెడ్డి గారు ఇచ్చారు, నిర్మలా మేడం ఇచ్చారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేము మాకు గెలిపించి మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా కష్టపడతాం. మీ అందరి సహకారం తీసుకుంటాం. బాగు చేసుకునే ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందామని కోరుకుంటూ ఇక్కడికి పిలిచి మాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన 327 కుటుంబ